I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. When the brother was talking about the word of God, దేవుని వాక్యము గురించి సౌడు మాట్లాడుతున్నప్పుడు I think I wanted to share a story with you. మీతో ఒక కథను పంచుకోవాలని You కోరుతున్నాను. must have heard this story when you were a Sunday school child. మీరు సండే స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడు వినుండొచ్చు. But let me tell you once again. మరొకసారి చెప్పనివ్వండి. 250 years back, 250 సంవత్సరాల క్రితం this Bible was not freely available. ఈ యొక్క బైబిల్ అంత స్వేచ్ఛగా అందరికి అందుబాటులో లేదు. It was available for only few select people. కొంతమంది మరి ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. Because the Bible was very expensive. ఎందుకంటే బైబిల్ చాలా ఖరీదైనది. Ordinary people, they were not able to afford. సామాన్యులు దాన్ని కొనే స్తోమత లేదు. And there was a young girl by name Mary Jones. కాబట్టి ఒక యవనస్తురాలు మేరీ జోన్స్ అని ఉంది. She was living at Wales. వేల్స్ అనే పట్టణంలో And when she was very young, చాలా చిన్నగా ఉన్నప్పుడు her father passed away. తన తండ్రి చనిపోయాడు. And her father was a weaver, ordinary job. మరి చూస్తే అతను మరి నేత నేసేవాడు, సామాన్యమైన పని చేసేవాడు. But when she was very young, he passed away. తను చాలా చిన్న వయసులోనే తను చనిపోయినాడు. And there was additional responsibility upon this little girl Mary Jones. మేరీ జోన్స్ అనే చిన్న బిడ్డ మీద ఇంకా అదన భారాలు పడ్డాయి. So she has to help her mother in the daily chores. ప్రతిరోజు వారి పనుల్లో మరి తల్లికి సహాయం చేయాలి. And every Sunday she used to go to the church. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళేది. And then when she used to attend the Sunday school, సండే స్కూల్లో తను వెళ్ళినప్పుడు she used to enjoy the stories that were told from the Bible. బైబిల్లో చెప్పబడిన కథలు చాలా విని సంతోషించేది. When she was hardly 9 years old, 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే she had a desire in her heart. తన హృదయంలో ఒక కోరిక కలిగి ఉంది. I would love to have this Bible. ఈ బైబిల్ నేను ఒకటి And సంపాదించుకోవాలి. I would love to read all the stories in the Bible. బైబిల్లో ఉన్న సమస్తమైన ఆ కథలను చదవాలి. She was very impressed with the word of God. దేవుని వాక్యం అంటే ఆమెకు చాలా నచ్చేసింది. And she stored the word in her heart. కాబట్టి తన ఆ వాక్యం తన తలపు తన హృదయంలో పెట్టుకుంది. One day she came to her mother. తన తల్లి దగ్గరకు వచ్చి And she told the mother, ఆ తల్లికి చెప్పింది, I would love to have that book which was read in the church. చర్చిలో చదివే ఆ పుస్తకం నేను కూడా ఒక ప్రతిని And the mother told her, ఆ తల్లి అన్నది, you will not be able to have it. అది నువ్వు పొందలేవు. It is an expensive book. చాలా ఖరీదైన పుస్తకము. So little Mary Jones decided. మేరీ జోన్స్ నిర్ణయించుకుంది. She was 9 years at that time. అప్పుడు 9 సంవత్సరాల వయసు. She decided that she'll work hard and try to collect penny after penny. కాబట్టి ఆమె ఏమనుకుందంటే ఒక రూపాయి వెంబడి రూపాయి, 10 పైసలు 10 పైసలు కష్టపడి సంపాదిద్దాం అనుకుంది. So used to work in multiple houses nearby. దగ్గరున్న ఇళ్లలో పనిచేసేది. Whatever the little penny that they give, she used to save that. ఆ రోజు వారికి వచ్చే 1 పైసా 2 పైసలు పెన్నీస్ అంటారు, అది కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకునేది. So she worked hard for 6 long years. 6 సుదీర్ఘ సంవత్సరాలు తాను కష్టపడతా వచ్చింది. After working for 6 long years, 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత she was able to get the sufficient money to be able to buy the Bible. బైబిల్ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకుంది. And now she was 15 years old. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చినాయి. She told the mother, తల్లితో అంది, she got to know where they are selling the Bibles. కాబట్టి ఎక్కడ బైబిల్ అమ్ముతున్నారో అక్కడికి. So there is a place called Bala which is 25 miles away from the place where she was living. అక్కడ బాలా అనే ఊర్లో 25 కిలోమీటర్లు 25 మైళ్ళు తను ఉండే గ్రామానికి దూరము. Mother told her, అక్కడికి వెళ్ళాలి. you are very young. నువ్వు చాలా యవనస్తురాలు. How can you walk and go to that place? మరి నడిచి ఆ 25 మైళ్ళు ఎట్లా వెళ్తావు? How can you go 42 kilometers? 42 కిలోమీటర్లు అవుతుంది, ఎంత దూరం అట్లా వెళ్తావు? But she was so determined to have that. అది పొందాలనే ఒక తీర్మానం కలిగి ఉంది. So she collected all the money that she had. కాబట్టి తనకున్న డబ్బంతా సమకూర్చుకుంది. She took little bit bread and cheese. మరి కొంత బ్రెడ్ చీజ్ పెట్టుకుంది. She started early in the morning. మరి వేకువనే చాలా పొద్దున్నే లేచి And then she started walking towards that place. కాబట్టి ఆ ఊరికి ప్రయాణమైంది. By late night, రాత్రి అర్ధరాత్రికి she walked 42 kilometers. 42 కిలోమీటర్లు నడిచి, and she went to that place called Bala. వారా అనే దగ్గరికి వెళ్ళింది. And there she inquired the place where they were selling the Bibles. వారు బైబిల్ ఎక్కడ అమ్ముతారో ఆ స్థలం ఎక్కడ ఉందో కనుక్కుంది. She went and knocked the door. ఆ తలుపు కొట్టింది. And the person by name Charles, he opened the door. చార్లెస్ అనే వ్యక్తి తలుపు తీశాడు. And then he said, అన్నాడు, how come you were so young and you came late night? ఇంత యవనస్తురాలు ఇంత రాత్రి కాడ వచ్చినావేంటి? And then she said, I want to buy a Bible from you. అప్పుడు ఆ మంది, నేను ఒక బైబిల్ కొనుక్కోవాలని వచ్చాను. And he looked at her.
ఆమెను చూచాడు. And he knew that she was not a wealthy girl. అర్థమైంది చాలా పేదరాలని. And he said, you'll not be able to buy the Bible. అమ్మా నువ్వు చూస్తే నీకు డబ్బులు ఉన్నట్టు కనపడటం లేదు, బైబిల్ కొనలేవు నువ్వు You'll అన్నాడు. not be able to afford to buy the Bible, it is దాన్ని కొనే expensive. స్తోమత నీకు లేదు అన్నాడు. Then she started narrating her story. అప్పుడు తన కథ చెప్పడం ఆరంభించింది. Sir, I was working for 6 long years. 6 సంవత్సరాలు అయ్యా నేను పనిచేశాను. I collected penny after penny. మరి ఒక పైసా వెంబడి పైసా సమకూర్చుకున్నాను. And this is the money that I have gathered over these 6 years. కాబట్టి 6 సంవత్సరాలు ఇగో ఇదంతా సంపాదించుకు తీసుకొచ్చాను. Please give me the Bible. నాకు బైబిల్ ఇవ్వండి. But he said, అన్నాడు. sorry, I don't have the stock right now. మరి చూస్తే ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు అన్నాడు. You know, she fainted after listening to that ఆ one. మాట అనగానే ఆమె స్పృహ తప్పిపోయింది. And he was very much moved with the story. కాబట్టి ఆయన ఈ యొక్క కథను విని తాను కదిలించబడ్డాడు. A 9-year-old girl 9 సంవత్సరాల యవ్వన having బాలిక the desire to have the Bible. బైబిల్ కలిగి ఉండాలనే ఆశ. Worked for 6 long years. 6 సుదీర్ఘ సంవత్సరాలు And she పనిచేసింది. walked for 42 kilometers. 42 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. Just to buy the Bible. ఒక బైబిల్ కొనడానికి. You know, that moved him very much. కాబట్టి ఆ మాట ఆమె యొక్క ఆశ ఆయన కదిలించింది. And later on he started telling the story to all the people there. అప్పుడు అక్కడున్న ప్రజలందరికీ ఈ కథను వివరించడం మొదలుపెట్టాడు. You know, to all the rich people and all the affordable people. కాబట్టి ధనవంతులు తర్వాత స్తోమత కలిగిన వారు చెప్తూ వచ్చాడు. So they have gathered together. వారందరూ కలిసి వచ్చారు. And then they thought, అప్పుడు అన్నారు, we should make this Bible affordable to everyone. కాబట్టి బైబిల్ అందరికీ అందుబాటులోకి తేవాలి. And that was how the Bible Society was formed. ఆ విధంగా బైబిల్ సొసైటీ అనేది స్థాపించబడింది. Look at one young girl's hunger for the word of God. ఒక యవన బాలిక యొక్క ఆకలి, దేవుని వాక్యమును కొరకైన ఆకలి ఏం చేస్తూ చూడండి. If you're having a Bible in your hand, నీ చేతిలో బైబిల్ ఉందంటే, and if you're able to buy at a throwaway price, కాబట్టి తక్కువ ధరకే నువ్వు కొనగలిగితే, it was because of that lady's hunger, that young girl's hunger. ఆ యవన బాలిక యొక్క ఆకలి ఈ రోజు మనకి మన చేతిలో బైబిల్ వచ్చడానికి దోహదపడింది. And made, you know, to form this society called the Bible Society. బైబిల్ సొసైటీ స్థాపించబడింది. What a remarkable story. ఎంత అద్భుతమైన మరి జ్ఞాపకం ఉంచుకోదగిన What a కథ. hunger for the word of God. దేవుని వాక్యము కోసమైన ఆకలి. You know, we need to have the same hunger for the word of God. దేవుని వాక్యము కొరకు అలాంటి ఆకలి మనం కలిగి ఉండాలి. Some people may be having 3 or 4 Bibles also. కొంతమందికి 3-4 బైబిల్ ఉండొచ్చు. But when was the last time you opened the Bible? కానీ చివరిగా నువ్వు బైబిల్ తెరిచిన రోజు ఏది? When was it? ఎప్పుడు తెరిచావు? How many days back? ఎన్ని రోజులైంది? You remember to open the Bible only when you come to the church? నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే తెరవాలనుకుంటున్నావా? Or else has it become a daily portion in your life? లేకపోతే అనుదిన భాగముగా ఉందా నీ జీవితంలో? And has it become a daily companion with your life? లేకపోతే నీ యొక్క సహచరిగా, నీ యొక్క సహచరుడుగా బైబిల్ మారిందా? It is good for us to carry the word of God. దేవుని వాక్యమును మోసుకుని వెళ్ళడం ఎంతో మంచిది. And store the word of God in our hearts. మన హృదయంలో దేవుని వాక్యం భద్రపరచుకోవడం. You know, before we go to the practical talk, ప్రాక్టికల్ టాక్ లోకి వెళ్ళడానికి ముందు shall we close our eyes కళ్ళు మూసుకుందాం. and ask the Lord to speak to us? ప్రభు మనతో మాట్లాడలాగున మనము ప్రభువుని అడుగుదాం. Heavenly Father, we come to the throne of grace. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చున్నాం. We bow down before you. ప్రభువా మీ మీదట సాగిలపడుతున్నాం. And we want to thank you and worship you for this time that you have given. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మేము స్తుతించి ఆరాధించగోరుతున్నాం. Even as we go into this practical talk, dear ఈ యొక్క Father, క్రియాపూర్వకమైన యొక్క మాటల్లోకి మేము వెళ్తుండగా pray, dear Lord, that you will open our hearts, మా హృదయాన్ని తెరవలసిగా ప్రభువా అడుగుతున్నాం. that will make a deeper work in our lives, dear Lord, మా జీవితంలో లోతైన కార్యం చేస్తారని, that we will continue to be rejuvenated, ప్రభువా మరి మేము ఎడతెగక మీతో సహవాసం ఉండలాగున, and we will continue to walk closer with you, మీతో సమీపంగా నడుచులాగున. and we commit this time into thy gracious hands. ప్రభువా ఇవన్నీ కూడా మీ కృపగల సమర్పిస్తున్నాం. In Jesus' name we pray. యేసు ప్రభువా నామములో వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. I know in the afternoons the concentration levels will be very, very less. నాకు బాగా తెలుసు మధ్యాహ్న సమయంలో మన ఏకాగ్రత అనేది చాలా తగ్గిపోతుంది. When we eat the meal in the afternoon, మధ్యాహ్న భోజనం చేయగానే in order to digest the food that we ate, మనము తిన్న ఆహారము అరిగిపోవడానికి the stomach will work more and more. ఈ యొక్క మన
పొట్ట లేకపోతే మన కడుపు అనేది ఎక్కువ పనిచేస్తుంది. So all the blood supply will come to the stomach. కాబట్టి ఈ రక్త ప్రసరణ అంతా కూడా కడుపు దగ్గరికి So వస్తుంది. there will be less blood supply to the brain. మరి బ్రెయిన్ లో మరి మెదడులో తక్కువ ఉంటుంది, ఈ పొట్టలో ఎక్కువ ఉంటుంది. And that's the reason most of the people after lunch they sleep off. అందుకనే చాలా మంది భోజనం చేయగానే పడుకుంటారు. But you are all awake. కానీ మీరందరూ మేలుకొనే ఉన్నారు. Thank you for that. దానికి వందనాలు. I'll tell you a few stories. కొన్ని కథలు చెప్తాను. And it will be easy for you to understand. మీకు అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. And these are real stories. ఇవన్నీ నిజమైన కథలు. This is a story which happened few weeks back. కొన్ని వారాల క్రితం జరిగిన స్టోరీ ఇది. She is 20 years old. 20 సంవత్సరాల వయసు కలిగిన యవ్వనస్తురాలు. She was studying in a college. కాలేజ్ చదువుకుంటా ఉంది. Joined an engineering college. ఇంజనీరింగ్ కాలేజ్ లో. And she did not get good marks in the first year. మొదటి సంవత్సరంలో మంచి మార్కులు తెచ్చుకుంది. When she entered into the second year, రెండవ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు the time for the examinations have come. తన యొక్క పరీక్షలు రాసే సమయం వచ్చింది. The school faculty, the college faculty said, ఆ యొక్క కాలేజ్ లో బోధించేవారు లెక్చరర్స్ చెప్పారు, why you got less marks in the first year? మొదటి సంవత్సరం నీకు తక్కువ మార్కులు వచ్చినాయి. Just to scare her, he said, we are not going to issue the hall ticket for you. కొద్దిగా భయపెడదాము, నీకు హాల్ టికెట్ ఇయ్యము అని అనుకున్నారు. So that it will cause some fear and then she will study well. దాని అర్థం ఏంటంటే అలాగంటే ఆమె ఇంకా బాగా చదువుతుందని. And she took it very seriously. ఆమె తను చాలా తీవ్రంగా తీసుకుంది. And what did she do? ఏం చేసింది? She went back to her room. తన రూమ్ కి వెళ్ళింది. She took many tablets. చాలా టాబ్లెట్స్ తీసుకుంది. And she swallowed all the tablets at a time. ఒకేసారి అన్ని టాబ్లెట్లు మింగేసింది. And she did not tell anyone. ఎవరికి చెప్పలేదు. After 5 days later, after 5 days, 5 రోజుల తర్వాత she became very sick. చాలా రోగగ్రస్తలైపోయింది. Her liver stopped functioning. ఆమె లివర్ కాలేయం పనిచేయడం ఆగిపోయింది. She will be dying if there is nothing done. ఏమి చేయకపోతే ఆమె చనిపోతుంది. The only option for her to survive, ఆమె బ్రతకడానికి ఉన్న ఒకే ఒక అవకాశము, is to go for the liver transplantation. ఆ యొక్క కాలేయమును మరి కొత్త కాలేయంను అమర్చాలి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. So the family was in turmoil. కాబట్టి కుటుంబము చాలా ఆందోళనలోకి వచ్చేసింది. The family was shaken. మరి కదిలించబడ్డారు వాళ్ళు. Finally the mother has come forward. చివరిగా తల్లి ముందుకు వచ్చింది. I will donate my liver for my daughter. మరి నేను నా యొక్క లివర్ ని నా కుమార్తెకు అమర్చడానికి ఇస్తాను. And then she gave the liver for her daughter. కాబట్టి ఆమె కాలేయాన్ని తీసి తన కుమార్తెకి ఇచ్చింది. And she is still serious only. అప్పుడు అయినప్పుడు కూడా ఆమె ఇంకా కూడా చాలా రోగగ్రస్తురాలుగానే ఉంది. There are many instances in our life. మన జీవితంలో అనేక సంఘటనలు ఉంటాయి. We do not know how to face the situations that come against us. మనకు విరోధంగా వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు. One more story. ఇంకొక కథ. The story which I shared is real one. ఇది నేను చెప్పేది నిజమైంది. And one more story is also a real one. ఇప్పుడు ఇంకోటి చెప్పేది కూడా నిజమైనదే. When I was in my medical college, నేను మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు there was a senior for me. నాకంటే ముందు సంవత్సరం ఉన్నాడు. He was a brilliant student. చాలా మంచి విద్యార్థి. And he's finished all his subjects. అన్ని సబ్జెక్ట్స్ చక్కగా పాస్ అయిపోయాడు. So at the end of the medicine course, ఆ యొక్క మెడిసిన్ కోర్స్ చివర్లో he wanted to go abroad. నేను విదేశానికి వెళ్ళాలనుకున్నాను. You have to write an examination to be able to go abroad and study. అప్పుడు విదేశం వెళ్ళి చదువుకోవాలంటే దానికి ఒక అర్హత పరీక్ష రాయాలి. So he wrote that examination. ఆ అర్హత పరీక్ష రాశాడు. And he did not write that examination well. అని సరిగ్గా రాయలేదు ఆ పరీక్షను. So though he passed the examination, ఆ యొక్క పరీక్ష పాస్ అయినప్పుడు కూడా he did not get a good percentage mark. మంచి మార్కులు రాలేదు. So he was discouraged. కాబట్టి చాలా నిరాశపడ్డాడు. He being a brilliant student, ఆయన ఎంతో బాగా చదవరి, he was not happy with the marks that he got. తనకు వచ్చిన మార్కులతో సంతృప్తిగా లేడు. So he was so discouraged and depressed. ఎంతగానో నిరాశ నిస్పృహకు లోనైనాడు. One fine day, ఒక రోజున what did he do? ఏం చేశాడు? He shut up himself in the room. తను రూమ్ లో తలుపేసుకున్నాడు. And then he took an injection తీసుకొని which will push down the sugars in his body. ఆ షుగర్స్ అన్ని తగ్గించేస్తాయి. And finally he succumbed to death. చివరికి ఆ విధంగా చనిపోయాడు. These are two real stories. నేను మీకు చెప్పే ఈ రెండు సజీవమైన నిజంగా జరిగిన కథలు. How do we face the challenges that come against us? మనకు విరోధంగా వచ్చే పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? There are many kinds of challenges that we face. ఈ రోజు మనము దైనందిక జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం.
spiritual challenges are there. ఆత్మ సంబంధమైన సవాళ్లు ఉంటాయి. But apart from the spiritual challenges, ఈ యొక్క ఆత్మ సంబంధమైన సవాళ్ల పక్కన we also have many other challenges before us. మన ఎదుట ఇంకా అనేక సవాళ్లు ఉంటాయి. If you are a student, నీవు విద్యార్థివైతే you are facing the academic challenge. మరి నీవు సంవత్సరం ఎలాగ దాటిపోవాలా, పాస్ అవ్వాలనే సవాల్ ఉంటుంది. Some people have the problems in their body. వారి యొక్క శరీరంలో కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి. Some people have different kinds of other problems. మరి కొంతమందికి వేరే రకాల సమస్యలు ఉంటాయి. And many of the young people, చాలా మంది యవనస్తులు, they have the relationship issues. మరి కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. They try to build a relationship with a boy or a girl. ఒక అబ్బాయితో గాని అమ్మాయితో గాని ఒక సంబంధాన్ని నెలకొల్పుకుంటూ ఉంటారు. And sometimes after having a relationship for a while, మరి కొంతకాలము ఆ సంబంధంలో కొనసాగుతారు. there can be a break of a relationship. అప్పుడు బ్రేకప్ అవ్వచ్చు, ఇద్దరు విడిపోవచ్చు. People will try to be desperate in such situations. కానీ ఆ సమయంలో చాలా తీవ్రమైన నిరాశలో ఏం చేయాలో అర్థం కాస్తూనే ఉంటారు. So this afternoon I would like to share with you ఈ మధ్యాహ్న కాలం మీతో పంచుకోవాలనుకుంటున్నాను how to face the challenges in our life. మన జీవితంలో వచ్చే సవాళ్లు ఎలా ఎదుర్కోవాలి. How when we face the discouragement in our life, మన జీవితంలో వచ్చే నిరాశను ఎలా ఎదుర్కోవాలి. when we are anxious about the life, మరి మన జీవితం గురించి ఆందోళన కలిగినప్పుడు, when we are stressed with the circumstances around us, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, when we feel lonely in this world, మనం ఈ లోకంలో ఒంటరిగా ఉన్నామనే భావన వచ్చినప్పుడు, when we feel hopeless in this world, ఈ లోకంలో ఇక ఎటువంటి ఆశ లేదు, నిరాశపడిన రోజుల్లో what should we do? ఏం చేయాలా, where to go, ఎక్కడికి వెళ్ళాలా, how to come off that situation, ఆ పరిస్థితి నుంచి ఎలాగ బయటికి రావాలా, how can we face the failures in our life, మన జీవితంలో ఓటములు ఎలాగ ఎదుర్కోవాలి. this is what I wanted to share with you this ఈ afternoon. మధ్యాహ్న కాల సమయంలో మీతో పంచుకోవాల్సింది ఇదే విషయం. No one is immune to these situations. చూడండి, ఎవరు కూడా ఇలాంటి స్థితిలో మాకేమీ కాదు అనే స్థితిలో ఉండరు. Even the believers are also prone to face these situations. బిలీవర్స్, విశ్వాసులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తారు. Even a mature believer also can face a similar situation. ఒక పరిణితి చెందిన విశ్వాసి, బాగా ముదిరిపోయిన విశ్వాసం మన మామూలు భాషలో చెప్పుకుంటే వాళ్ళకు కూడా పరిస్థితి వస్తాయి. But how do we face these things? ఏ విధంగా ఈ విషయాలను ఎదుర్కోవాలి? I will try to bring a story before you, మీ ముందుకు ఒక కథను చెప్పాలని which is కోరుకుంటాను. from the Bible. బైబిల్లోంచి We'll see in the book, in 1 Kings chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయంలో చూస్తాం. This is the story of prophet Elijah. ఏలియా ప్రవక్త గారి గురించిన మాటలు. He is a great prophet. ఆయన చాలా గొప్ప ప్రవక్త. He did so many things. ఆయన చాలా ఎన్నో కార్యాలు చేశాడు. In 1 Kings chapter 18, మొదటి రాజులు 18వ అధ్యాయం, we see he had experienced a great victory in his life. మరి తన జీవితంలో గొప్ప విజయము పొందిన అనుభవాన్ని ఉంది అక్కడ. When he prayed, ప్రార్థన చేసినప్పుడు fire came down from the heaven, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. and he killed many prophets because he was so jealous for God. దేవుని కొరకు రోషం కలిగినవాడు కాబట్టి అనేక మంది వందల ప్రవక్తలను And చంపేశాడు. when he prayed, ఆయన ప్రార్థన చేసినప్పుడు rain also came down from heaven, వర్షం కూడా వచ్చింది ఆకాశం నుండి. and the whole nation of Israel turned towards God. కాబట్టి ఆ యొక్క సమస్త ఇశ్రాయేలు దేశము దేవుని వైపు తిరిగారు. He was a powerful prophet. అతను చాలా శక్తివంతమైన ప్రవక్త. Even in the New Testament we see కొత్త నిబంధనలో కూడా చూస్తాం. John the Baptist, బాప్తిస్మం ఇచ్చే he యోహాను, had the spirit of Elijah. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు. So he experienced great victory in his life. తన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతుంటూ వచ్చాడు. But look at in chapter 19. 19వ అధ్యాయంలో, So chapter 18 he faced great victory. 18వ అధ్యాయంలో గొప్ప విజయము ఏలియాకి. We'll see chapter 19. 19వ అధ్యాయంలోకి వస్తాం. I'll read verse 2. రెండవ వచనము, Then Jezebel sent a messenger to Elijah saying, So let the gods do to me and more also if I do not make your life as the life of one of them by tomorrow about this time. యెజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక. Who was Jezebel? యెజబెల్ ఎవరండి? Can you tell me? ఎవరని చెప్పగలరా? Sorry? Can you speak loudly? గట్టిగా చెప్పండి. From the back? వెనక నుంచి. Ahabu wife. Okay. ఆహాబు యొక్క భార్య. So her name was Jezebel. యెజబెలు. So she was a queen. ఆమె రాణి. And suddenly she issued a death threat to prophet Elijah. ఏలియాకు ఒక మరణ శాసనం విధించింది. So imagine yourself. మీరే ఊహించుకోండి. We are living in India.
మనం ఆ భారతదేశంలో ఉన్నాం. Who is the most powerful person in this land? ఈ యొక్క భారతదేశంలో ఎవరు అతి శక్తివంతమైన వ్యక్తి? అధికారం బలం. ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. Okay. Now you will get a phone call from the prime minister. ప్రధానమంత్రి నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. Say, I'm giving you 24 hours. నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. See what is going to happen to you in 24 hours. 24 గంటలు నీకు ఏమవుతుందో తెలుసా? I am going to finish you off. నిన్ను సంపూర్ణంగా ముగించేస్తాను I am జీవితాన్ని. going to kill you, in other words. ఇంకో మాట చంపేస్తాను. This is exactly Prophet Elijah got the message from the powerful lady of that nation. కాబట్టి ఆ దేశం యొక్క అతి శక్తివంతమైన రాణి అయిన యెజబెల్ దగ్గర నుంచి ఏలియా గారికి వచ్చిన మరణ శాసనం. So she was very angry what Prophet Elijah did. ఏలియా చేసిన దాన్ని బట్టి ఆమెకు చాలా కోపం వచ్చింది. He killed all the prophets of Baal. బయలు ప్రవక్తలు అనేక మందిని ఏలియా చంపేశాడు. Though she experienced and saw the power of God, మరి దేవుని యొక్క శక్తిని బలాన్ని ఆమె చూసినప్పుడు కూడా, but still she was so reckless in terms of how she was resisting God. కాబట్టి ఆమె అయినప్పుడు కూడా దేవుని ఎదిరిస్తూ తాను అతని మీద చాలా కోపంగా ఉంది. Rather than being obedient to God, ఈ యొక్క కార్యం జరిగినందుకు దేవునికి విధేయురాలు అవటం బదులు, because she saw the fire coming from the heaven, ఎందుకంటే పరలోకం నుండి ఆకాశం దిగి వచ్చి చూసింది. and there was no rain for 3.5 years. 3.5 సంవత్సరాలుగా ఏలియా ప్రార్థన చేస్తే వర్షం రాలేదు. And now when Elijah prayed, ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే there was rain from the heaven. మరలా ఆకాశం నుండి వర్షం వచ్చింది. But she wanted to kill Prophet Elijah. కానీ అయినప్పుడు కూడా ఏలియా ప్రవక్తని చంపగోరింది యెజబెల్. So what will you do if you receive a threat like the powerful person in our country? కాబట్టి ఒక శక్తివంతమైన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి మనకు ఆ మాట చెప్తే మనం ఎలాగో ప్రతిస్పందిస్తాం? How can you respond? How do you respond? ఏ విధంగా ప్రతిస్పందిస్తాం? We look at the response of Prophet Elijah. ఏలియా యొక్క ప్రతిస్పందన చూస్తాం. So we see in verse 3, మూడవ వచనము, when he saw that, he arose and ran for his life and went to Beersheba. కాబట్టి అతడు తన ఈ సమాచారం తెలుసుకుని తన ప్రాణం కాపాడకపోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి. So where was he? ఎక్కడున్నాడు? He was there at Mount Horeb, Mount Carmel. కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. Now for Carmel, from Carmel, కర్మేల్ నుంచి he went and ran for his life to Beersheba. కాబట్టి తన ప్రాణంను కాపాడుకోవడం కోసం కర్మేల్ నుంచి పారిపోయి బెర్షెబాకి వెళ్ళాడు. It's not Beersheba, Kadapa. కడప బెర్షెబా కాదు, Israel Beersheba. ఇజ్రాయెల్లో ఉన్న బెర్షెబా. So from Mount Carmel, కర్మేలు పర్వతం నుంచి, so he ran for his life. తన జీవితం కోసము And పరిగెత్తిన. he reached Beersheba. బెర్షెబాకి వెళ్ళాడు. Why? ఎందుకు? Because he was fearful about his life. తన ప్రాణమును గురించిన భయం వచ్చింది. He was scared about his life. తన ప్రాణము గురించిన భయం Oh, వచ్చింది. in the next 24 hours, 24 గంటల లోపల I am going to be finished off. నేను చనిపోతాను. So he ran away from that place, అక్కడి నుంచి పారిపోయి went to Beersheba. బెర్షెబాకి వెళ్ళి, And look at what else he did in verse 3. మూడవ వచనం ఇంకేం చేస్తున్నాడు? Now when Prophet Elijah was going, మరి ఏలియా పోతా ఉన్నప్పుడు ప్రవక్త, his servant also followed him faithfully to Beersheba. నమ్మకముగా తన దాసుడు కూడా ఆయన వెంబడిస్తున్నాడు. After reaching Beersheba, బెర్షెబాకి వెళ్ళిన తర్వాత Prophet Elijah said, ఏలియా ప్రవక్త అన్నాడు, okay, you better stay back here. నువ్వు ఇక్కడే ఉండు, I will go alone. నేను ఇంకా ముందుకు ఒంటరిగా వెళ్తాను. So he left him there at Beersheba. బెర్షెబాలో వదిలిపెట్టి, And then he went into the wilderness. ఇప్పుడు అరణ్యములోకి పోయాడు. We see verse 4 what it says. 4వ వచనము, But he himself went a day's journey into the wilderness. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి, And he was staying in the wilderness. అక్కడ అరణ్యంలో ఉంటా ఉన్నాడు. So he was all alone. ఒంటరిగా అయిపోయినాడు. Normally do we like to go to the wilderness? ఎవరన్నా అడవిలోకి వెళ్ళాలని కోరుతాడా? And you want to stay alone, anyone? ఒంటరిగా అడవిలో ఉండాలని కోరుకుంటావా? We don't like. మనకు నచ్చదు. We see in the life of Elijah, ఏలియా జీవితంలో చూస్తున్నాం, when he heard that news, ఆ సమాచారం విన్నప్పుడు he was anxious. అతను ఆందోళన చెందాడు. What is going to happen to me? నాకేం జరుగుతుందో, What will be my future? నా భవిష్యత్తు ఏమిటో, Will I be alive after 2 days? మరి 2 రోజుల తర్వాత నేను Or బతుకుంటానా, else will my life come to an end? లేకపోతే నా జీవితం అయిపోతుందా? Many people, they pass through the phase of anxiety in their lives. కాబట్టి తమ జీవితంలో ఆందోళన కలిగిన దినాలు గుండా అనేకులు వెళ్తూ And ఉంటారు. most of the people will be anxious about their future. వారికి ఉన్న ఆందోళన ఏంటంటే వారి భవిష్యత్తు గురించి. Okay, what will happen to my future? నా భవిష్యత్ సంగతి ఏమిటి? Will I be able to get married? నేను పెళ్లి చేసుకోగలుగుతానా? Will I be able to get a job? ఒక ఉద్యోగం సంపాదించగలనా? So most of the people are anxious about the future. కాబట్టి చాలా మంది తమ భవిష్యత్తును గురించిన ఆందోళనలో ఉంటారు. What are the symptoms of anxiety? ఈ యొక్క ఆందోళనకి మనకి గుర్తులేంటి? You'll be irritable.
You will be irritable. చాలా చికాగ్గా ఉంటావు. You will be restless. మరి అవిశ్రాంతిగా ఉంటావు. When people try to speak to you, అన్నితో మాట్లాడాలనుకుంటే you will be restless and you will be irritable. Don't want to speak to the people. ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టపడవు, వారి నుంచి దూరం వెళ్ళిపోతావు. You will not be at peace. నీవు సమాధానకరంగా ఉండవు. You will ఉండవు. not be able to sleep also. సరే నిద్ర ఉండదు. And most of the people, they have this anxiety problems. కాబట్టి చాలా మంది ప్రజలకు ఈ యొక్క యాంగ్జైటీ అంటే ఆందోళన అనే ఒక జబ్బు ఉంటుంది. The anxiety is because of the future. మన భవిష్యత్తును గురించిన ఆందోళన. I see many people. నేను చాలా మంది చూశాను. They are very scared about their future life. వారి భవిష్యత్తును గురించి చాలా భయంతో ఉంటారు. What job will I get in the future? భవిష్యత్తులో ఏం ఉద్యోగం వస్తుంది? What will happen to me down the line? మరి చూస్తే తర్వాత నాకు ఏమవుతుందో? So many negative things creep into the mind. కాబట్టి ఎన్నో మరి ప్రతికూలమైన విషయాలు మన హృదయంలోకి వచ్చేస్తాయి. So we see Elijah was anxious. కాబట్టి ఏలియా ఆందోళనతో వెళ్ళాడు. And we also see Elijah. ఏలియాని ఇంకా చూస్తాం. He was feeling loneliness. తను ఒంటరితనమును అనుభవిస్తున్నాడు. And that's the reason he doesn't want to be in the company of his servant. అందుకనే తన దాసునితో సహవాసం ఇష్టపడలేదు. He sent the servant away. మరి దాసుని అక్కడ ఉంచేశాడు. Went into the wilderness. అరణ్యంలోనికి ఒక దినం పోయాడు. And there he was staying all alone. అక్కడ ఒక్కడే నివసిస్తున్నాడు ఒంటరిగా. People who are depressed and discouraged, ఎవరైతే మరి నిరాశ నిస్పృహలో ఉంటారో, they don't want to speak to anyone. డిప్రెషన్ లో ఉన్నవారు ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు. They will shut the room's door and want to shut the room and then they want to stay alone. వాళ్ళు ఏం చేస్తారంటే తలుపులు వేసుకొని లోపల ఉండాలని ఇష్టపడతారు. They want to be isolated. వారు ఒంటరిగా ఉండాలనుకుంటారు. They don't want to speak to people. మనుషులతో మాట్లాడడం ఇష్టపడరు. They don't feel like eating also. మరి భోజనం చేయడానికి ఇష్టపడరు. They may not be able to sleep properly also. సరైన నిద్ర రాకపోవచ్చు వాళ్ళకి. They feel frustrated about everything in their life. జీవితంలో ప్రతి విషయం గురించి చాలా అసహనంగా ఉంటారు. These are the symptoms of depression. కాబట్టి డిప్రెషన్ అనే మాటకు అంటే మనసులో తీవ్రమైన ఆందోళన, ఆ యొక్క నిరాశ నిస్పృహ ఉన్న స్థితికి సూచనలు ఇవి. When you face extreme discouragement in life, జీవితంలో ఎక్కువ నిరుత్సాహానికి గురైనప్పుడు, when you feel extremely depressed, మరి ఎక్కువగా నిరాశకు గురైనప్పుడు, people will have even suicidal thoughts. నిస్పృహ కలిగినప్పుడు ప్రజలకి ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు వస్తాయి. Oh, my life has come to an end. అబ్బా నా జీవితం అయిపోయింది. And that's exactly Elijah also had. ఏలియాకు అటువంటి స్థితే వచ్చింది. We see here, ఇక్కడ చూస్తాము, he was praying unto the Lord, verse 4, second part. 4వ వచనంలోని 2వ భాగంలో when he was lonely there in the wilderness, మరి అక్కడ ఆయన ఒంటరిగా అరణ్యంలో ఉన్నాడు. he prayed ఏం ప్రార్థన చేస్తున్నాడు? that he might die. మరణాపేక్ష గలవాడై, it is enough, Lord, please take my life. నేను ఇంకా ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు నా ప్రాణం తీసుకోనమని ప్రార్థించాను. Isn't it a funny prayer? మరి చూస్తే ఎంతో హాస్యాస్పదమైన ప్రార్థన కదా. He wants to die. ఇక్కడ చావాలనుకుంటున్నాడు. Thank God, God will not always answer our prayers. దేవునికి స్తోత్రములు. అన్నిసార్లు ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. If God would have answered his prayer, దేవుడు ఒకవేళ ఆయన యొక్క ప్రార్థనకి జవాబిస్తే what would have happened? ఏం జరిగుండేది? He would have been dropped dead there. అక్కడే పడి చనిపోయేవాడు. Sometimes God doesn't answer our prayers. కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. But God has a different plan for Elijah. కానీ దేవుడు ఏలియా కొరకు వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడు. What was the plan that God had about Elijah? ఏలియా గురించి, the plan of God towards Elijah, ఏలియా పక్షంగా దేవుని యొక్క ప్రణాళిక, he should never die. అతను చనిపోనేకూడదు. He should be taken up to heaven alive. పరలోకమునకు సజీవంగా ఎత్తబడాలి. That was the plan that God had about Elijah. ఏలియాని గురించిన ప్రణాళిక అది. But look at him, the extreme discouragement. What was his prayer? అతి తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఈయన ప్రార్థన ఎలా ఉంది? Oh Lord, enough is enough. ప్రభువా ఇంత మటుకు చాలు. My life has come to an end. నా జీవితం అంతంలోకి వచ్చేసింది. It is better for me to die. నేను చావటం మేలు. He was a prophet of God. దేవుని ప్రవక్త అయిన వాడు. It is possible. అది నిజంగా సాధ్యమే అందరికీ. Sometimes when we are discouraged, కొన్నిసార్లు మన నిరాశలో ఉన్నప్పుడు, sometimes we are depressed, కొన్నిసార్లు నిస్పృహలో ఉన్నప్పుడు, we will also think like that. మనం కూడా కొన్నిసార్లు అలా ఆలోచిస్తాం. Some people try to attempt suicide also. కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. Even Jonah also prayed the same thing. యోనా కూడా అలాగే ప్రార్థన చేశాడు. Oh, it is better for me to die. నేను చనిపోతే మేలు. People take extreme steps when they are discouraged and hopeless. కాబట్టి ప్రజలు వారి జీవితంలో నిరాశలు నిస్పృహలు
తో మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. But how he was able to come out of the discouragement and the depression? ఏ విధంగా ఆ యొక్క నిరాశలోంచి నిస్పృహ యొక్క స్థితిలో నుంచి బయటికి ఎలాగొచ్చాడు ఏలియా? We'll say in 1 Kings chapter 19 మొదటి రాజుల 19వ అధ్యాయంలో verse 5 it says, 5వ వచనము, then as he lay and slept under a broom tree, అతడు బదరి వృక్షం క్రింద పరుని నిద్రించుచుండగా suddenly an angel touched him ఒక దేవత వచ్చి అతని ముట్టి, and దేవదూత said to వచ్చి అతని ముట్టి and said to him, ఆయనతో చెప్తుంది, arise and eat. నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. You know, the angel of the Lord came to this prophet. కాబట్టి దేవుని యొక్క దూత వచ్చాడు ఇక్కడికి, ఈ యొక్క ప్రవక్త దగ్గరికి. If the angel of the Lord would have told prophet Elijah, ఏలియా ప్రవక్తకి దేవుని దూత చెప్పిండేవాడు, if he would have told, ఒకవేళ ఆయన చెబితే, why have you come here? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? You are supposed to go back to Horeb. మరి హోరేబులో ఉండాలి కదా నువ్వు. You know, why did you come to wilderness? ఎందుకు అరణ్యంలోకి వచ్చావు? The angel of the Lord did not say any of those things. దేవుని దూత ఆ మాటలేం అడగలే. If the angel would have said those words to prophet Elijah, ప్రవక్త అయిన ఏలియాతో ఈ మాటలు మాట్లాడుంటే, you know, Elijah would have said, ఏలియా ఏమనేవాడు? I know what to do, you better go back. మరి నాకు తెలుసులే నువ్వు. You know, when the person who is discouraged, ఎవరైతే నిరాశ నిస్పృహలో when ఉన్నాడో, the person who is hopeless, ఎవరికైతే ఎటువంటి నిరీక్షణ లేదో, there is no need for any advice. ఆయనకి ఎటువంటి సలహా అవసరం లేదు. What they need is, వారికి కావాల్సింది ఏంటి? he was very hungry there. అక్కడ చాలా ఆకలితో ఉన్నాడు. He walked for a full day and went into the wilderness. ఒక రోజంతా నడిచి And there was no food for him there. అక్కడ భోజనం లేదు. So he was very hungry. చాలా ఆకలితో ఉన్నాడు. So the angel came to him కాబట్టి దేవదూత వచ్చాడు, and touched him ఆయన ముట్టి and then gave some food to eat. అంత భోజనం పెట్టాడు. My dear ones, ప్రియులారా, when people who are going through this difficult situations, ప్రజలు ఎవరైతే ఇలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితిలో వెళ్తూ ఉంటారో, they don't require your advice. నీ యొక్క సలహా వాళ్ళకి అక్కర్లేదు. What they need is your comforting touch. నీవు వారిని ఓదార్చి ఆదరించి ప్రేమించే స్పర్శ కావాలి. What they need is, you know, to be able to give some food for them. కాబట్టి వారి అవసరం ఏంటంటే కొంచెం భోజనం పెట్టడం. None of the Bible says here, బైబిల్ అంటుంది, chapter 19 verse 6, 6వ వచనం 19వ then అధ్యాయం, he looked and there by his head was a cake baked on coals. అతడు చూసిన తర్వాత తన దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడెను. So it was a fresh bread from the oven. కాబట్టి ఆ యొక్క ఓవెన్ లో నుంచి మంచి బ్రెడ్ వచ్చిందనమాట. You know, fresh food was given to Elijah to eat. తాజా ఆహారము ఏలియాకి వడ్డించబడింది. We also see the same thing even with the Lord Jesus Christ. యేసు ప్రభు వారి విషయంలో కూడా అదే చూస్తాం. We see in John's Gospel chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయము, you know, Peter went back to fishing. పేతురు మళ్ళా తిరిగి చేపలు పట్టబోయాడు. Along with Peter, 6 other fishermen also joined. పేతురుతో పాటు ఇంకా 6 మంది వెళ్ళారు. And they were fishing the whole night there in that sea. రాత్రంతా ప్రయాసపడ్డారు, But they చేపలు were పడ్డారు. not able to catch anything. ఏమీ కూడా పట్టలేకపోయారు. Early in the morning, ఆ ఉదయకాలమే Jesus came to the seashore. మరి యేసు ప్రభు వారి దరిని నిలిచినాడు. And what did he do? ఏమన్నాడు? He did not say, why have you gone back to fishing? ఎందుకు పోయారు చేపలు పట్టడానికి అనలే. I have appeared to you already twice. Already I have, you know, I appeared to you after resurrection twice. పునరుద్ధానం 2 సార్లు మీకు ప్రత్యక్షమయ్యాను కదా. Why have you gone back to fishing? ఎందుకు మరలా చేపలు పట్టడానికి He పోయారు? did not say any of those ఆ విధంగా things. యేసు ప్రభువు ఏం మాట్లాడలే. He prepared a nice breakfast for these disciples. ఈ యొక్క శిష్యుల కోసం చక్కటి ఉదయకాల భోజనం బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాడు. And he gave food for Peter and all the other disciples. పేతురు మరియు మిగతా శిష్యులకి భోజనం పెట్టాడు. So what the person who is discouraged and depressed, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నాడో, they need a comforting touch. ఒక చక్కటి ఆదరణకరమైన స్పర్శ. The Bible says, బైబిల్ అంటుంది, the angel came and touched him. ఆ యొక్క దేవదూత వచ్చాడు, ఆయనను ముట్టి. The second time also the angel came. రెండోసారి కూడా దేవదూత వచ్చాడు. Verse 7 says, 7వ వచనము, and the angel of the Lord came back the second time and touched him. అయితే దేవదూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి. You know, we need this comforting touch. కాబట్టి మనల్ని ఆదరించి ఓదార్చే స్పర్శ తాకుడు కావాలి మనకి. And look at the immediate thing what is required for the person. ఆ తర్వాత అతనికి ఏం అవసరం అది చూడాలి. You may be a wonderful counselor. నీవు అద్భుతమైన ఆలోచన చెప్పేవాడు కావచ్చు. You may be a wonderful person, wonderful ideas and suggestions you can నువ్వు give. అద్భుతమైన వ్యక్తివి, మంచి మంచి ఆలోచనలు చెప్పగలవేమో. But those things are not required. అవన్నీ అవసరం లేదు. What the person who is discouraged requires is a comforting touch and good food to eat. కాబట్టి ఒక నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తికి కావాల్సింది ఏంటంటే మంచి భోజనం పెట్టడము, ఒక చక్కటి స్పర్శ
ఆదరణకరమైన స్పర్శతో ఆయన్ని పలకరీయటం. Even the medical people say the same thing. ఈ యొక్క వైద్య నిపుణులు కూడా ఇదే చెప్తారు. When you are depressed, నీవు నిరాశలో లోతుగా ఉన్నప్పుడు you eat the food what will really make you happy. నిన్ను సంతోషపరిచే భోజనమే తిను. You know, that's what was done for Prophet Elijah who was discouraged. ఏలియా ప్రవక్త కొరకు అదే చేయబడింది, ఎవరైతే నిరాశలో ఉన్నాడో. So the second time angel came and touched him. రెండవసారి దూత మళ్ళా వచ్చి ముట్టి And then gave the food again. మళ్ళా భోజనము. And then told the prophet, ప్రవక్త అన్నాడు, you need to eat. నువ్వు తినాలి. The prophet is the journey is so much for you. ఎందుకంటే నీ ప్రయాణం చాలా పెద్దది. So he ate the food that was given the second time. రెండవసారి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది అని చెప్తూ వచ్చాడు. He ate and he drank. ఆయన లేచి భోజనం చేసి, and with the strength that he got, he walked for 40 days. ఆ భోజన బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, and now he was there at the mountain. ఇప్పుడు ఆ పర్వతం, దేవుని పర్వతం పేరు పెట్టిన హోరేబుకి వచ్చాడు. Now we see in verse 9. 9వ వచనము. And there he went into a cave and spent the night in that place. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. And behold, the word of the Lord came to him. ఆయన యొద్దకి దేవుని వాక్యము రాకముందు He said to him, తనతో అన్నాడు, what are you doing here, Elijah? ఇచ్చట ఏలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావు అని The Lord అన్నాడు. is asking Elijah. యెహోవా అతను ప్రత్యక్షం అడుగుతా ఉంది. You know, what are you doing here, Elijah? ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? Doesn't the Lord know what was happening to Elijah? ఏలియాకి జరిగేది దేవునికి తెలీదా? Doesn't Lord know what he prayed when he was there in that wilderness? ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు వినలేదా? Doesn't the Lord know that the death threat that was given by Jezebel to prophet? మరి దేవునికి తెలీదా యెజబెల్ అతనికి మరణశాసనం But రాసిందని? the Lord is asking the question to Elijah. కానీ ప్రభువు ప్రశ్న ఏలియాకి వేస్తున్నాడు. What are you doing here? ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా? You know, then Elijah was opening up. ఇప్పుడు ఏలియా బయటకు వస్తున్నాడు. Till that point of time, అప్పటి వరకు you know, he was not willing to speak to anyone. కాబట్టి ఎవరితోనూ మాట్లాడడానికి He ఇష్టపడలేదు. wanted to be lonely in that wilderness. కాబట్టి ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా ఉండాలని Now when కోరుతున్నాడు. the Lord spoke to him, ఇప్పుడు ప్రభు he మాట్లాడినప్పుడు is trying to open up his heart. తన యొక్క హృదయాన్ని He తెరవగోరుతున్నాడు. was sharing what was there in his heart. కాబట్టి తనకున్నది ఏంటో తన హృదయంలో And he పంచుకుంటున్నాడు. was telling, అంటున్నాడు, I've been jealous for you నీ కొరకు రోషం కలిగిన ప్రవక్తగా and for ఉన్నాను. the children of Israel. ఇశ్రాయేలు ప్రజల కొరకు They turned down the altars వారు ఆ యొక్క బలిపీఠం and పడగొట్టారు. they killed your నీ prophets. ప్రవక్తను ఖడ్గం చేత And హతం now చేశారు. I am alone here. నేను ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు. And this queen wanted to kill me now. ఇప్పుడు నా ఒంటరిగా ఉన్న నన్ను చంపాలనుకుంటే He was opening up his heart and he was admitting what was going తన on. మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కుతున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, if you are సహోదరులారా, discouraged in your life, నీ జీవితంలో ఇలాంటి డిప్రెషన్ ఉందా? if you are hopeless and having these feelings, నిరీక్షణ లేకుండా నిరాశలో ఉన్నావా? it is good to find a person whom you can trust. నువ్వు నమ్మదగిన వ్యక్తి ఎవరు ఉంటే వాడిని కనుక్కో. And you should be able to open your heart and speak to నీ him. హృదయం అంతర్మును కుమ్మరించి మాట్లాడగలవు. We see in the gospel according to Matthew మత్తయి సువార్తలు చూస్తాం, chapter 26, 26వ అధ్యాయము. and look at what the Bible says. బైబిల్ ఏమంటుందో చూడండి. Jesus was in Garden of Gethsemane. యేసు ప్రభువారు గెత్సెమనే వనంలో ఉన్నారు. Verse 37. 37వ వచనము. And he took with him Peter and the two sons of Zebedee. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని And పోయి he began to be sorrowful and deeply distressed. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. And verse 38, look at carefully. 38. Then he said to them, అప్పుడు ఆయన వారితో అంటున్నాడు, my soul is exceedingly sorrowful. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో ఉన్నది. My soul is exceedingly sorrowful even unto death. మరి నా ప్రాణం బహు దుఃఖముగా ఉన్నది, నాతో కూడా మరణమంతగా ఉంది. Now Jesus was sharing with whom? ఎవరితో పంచుకుంటున్నాడు యేసు He was the ప్రభువారు? son of God. ఆయన దేవుని కుమారుడు. And now he was sharing his burden with the disciples. ఇప్పుడు తన భారమును శిష్యులతో He పంచుకుంటున్నాడు. was admitting that he was sorrowful. అతను దుఃఖములో ఉన్నాడని Oh, he ఒప్పుకుంటున్నాడు. did not think, I am God, I am the son of God. నేను దేవుని కుమారుడు అనుకోలేదు And యేసు how ప్రభువారు. can I say to these people, fishermen, that I am sorrowful? మరి చూస్తే నా విచారం అంతా కూడా ఈ చేపలు పట్టే వారికి ఏం చెప్పాలి? You know, how can I share all these things? అన్ని విషయాలు వీరితో ఎలా Or they పంచుకోవాలి? will feel that I am a weak person. వాళ్ళు ఏమనుకుంటారు? బలహీనుడు He అనుకుంటారు. did not do any of those things. అవన్నీ ఏమి చేయలేదు ఆయన. He called his తన disciples శిష్యులను పిలిచి and he began to be sorrowful. చాలా దుఃఖపడుతూ And he shared his feelings with these people. తనకున్న భావములను వారితో పంచుకున్నాడు. Oh, my soul is exceedingly sorrowful even unto death. మరణమంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి if you are సహోదరులారా, passing through the situation like this, ఈ యొక్క స్థితిలో నువ్వు వెళ్తున్నట్టయితే
It is good for you to find a person whom you can trust. మరి నీవు నమ్మదగిన వ్యక్తి ఎవరు ఉంటే వారిని వెతుక్కోవాలి. It is good for you to share what is happening in your life. నీ జీవితంలో జరిగేది నువ్వు పంచుకునే వ్యక్తి ఉండాలి. The Lord allowed prophet Elijah to open up what was happening in his life. ఆ ప్రభువారు ఏలియా తన జీవితంలో జరిగేది ఏదో చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. You know, he spoke out what was happening to him. కాబట్టి తనకు జరిగినంత చెప్పుకున్నాడు ఏలియా. And then what has happened? తర్వాత ఏం జరిగింది? We'll turn to 1 Kings chapter 19. మొదటి రాజుల 19వ అధ్యాయము. You know, then the Lord said to him, ప్రభు అన్నాడు, you go and stand there on the mountain. నీవు అందుకని పోయి పర్వతం మీద యెహోవా సముఖంలో నిల్చుండమని సెలవిచ్చాను. The wind came. గాలి వచ్చింది. There was no Lord in that wind. ఆ గాలి పోయిన తర్వాత ప్రభు ప్రత్యక్షం కాలేదు. The fire came. అగ్ని వచ్చింది. But the Lord was not there. ఆ అగ్నిలో లేడు. Earthquake came. మరి భూకంపం కలిగింది. The Lord was not there. అక్కడ ప్రత్యక్షం కాలేదు. But finally God met him. చివరిగా ప్రభు కలిశాడు. With a still small voice. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము ద్వారా. Elijah, ఏలియా, there is so much that you have to do in this world. నీ లోకములో చేయవలసిన చాలా పని ఉంది. He thought that his life was coming to an end. ఏలియా అనుకున్నాడు నా అంతం అయిపోయింది, దగ్గరికి వచ్చిందని. But look at the Lord, how he was speaking to him. చూడండి ఎంత ప్రభువారు మాట్లాడుతున్నారు. Your life has not come to an end. నీ జీవితము ఆగిపోలేదు. You are supposed to anoint the kings. నీవు రాజులను అభిషేకించాలి. You are supposed to anoint the prophets. తర్వాత ప్రవక్తను అభిషేకించాలి. There is so much of ministry for you. నీ కోసం చాలా పరిచర్య ఉంది ఏలియా. The Lord granted hope for this man who wanted to die. చనిపోవాలని నిరాశలో ఉన్న ఈ వ్యక్తికి దేవుడు ఒక నిరీక్షణ కలుగజేశాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా సహోదరులారా, we need to come to the Lord Jesus Christ. మనం ప్రభు దగ్గర యేసు ప్రభువారి దగ్గర రావాలి. And he will be able to grant hopes for our life. మన జీవితానికి ఒక నిరీక్షణ కలుగజేస్తాడు. Though our life is in a hopeless situation, మన యొక్క జీవితము నిరాశకరంగా ఉన్నప్పుడు కూడా, though enemies are surrounding around us, మరి యొక్క శత్రువులు మన చుట్టూ కమ్మినప్పుడు కూడా, though we lose everything in our life, మన జీవితంలో అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా, still it is okay. అయినప్పుడు కూడా పర్వాలేదు. We can still come to the Lord. ప్రభు దగ్గరికి రావచ్చు. We see an experience in the life of David. మరి ఇదే అనుభవము దావీదు గారి జీవితంలో. He was anointed to be the king over the nation of Israel. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. And we see he was chased by the king of the nation of Israel. అయితే ఇశ్రాయేలు దేశపు రాజు ఆయన్ని మరి వెంటాడుతున్నాడు. The king and the soldiers, they were chasing everywhere. ఆ రాజు ఆ సైనికులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ There was వెంటబడుతున్నారు. no place for him to dwell. ఎక్కడ నివసించాలో స్థలం లేదు. He was moving from one place to another place. ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్తున్నాడు. While he was staying there at Ziklag, సిక్లగ్లో ఉన్నప్పుడు he had his wives and the children also staying there. తన భార్యలు పిల్లలతో ఉన్నారు. Suddenly the enemies came. ఆకస్మికంగా శత్రువు వచ్చాడు. And they took over the wives of David. దావీదు భార్యలను, And took over the children of David. దావీదు పిల్లలను, And all the things that David had were taken away. మరి దావీదుకున్న సమస్తము కొల్లసముగా తీసుకొని వెళ్ళిపోయారు. He lost everything in one single day. ఒక్క రోజులోనే అంతా పోగొట్టుకున్నాడు. When David and his other people came, దావీదు తన యొక్క సహచరులు వచ్చినప్పుడు, they did not see their wives or the children. వారి అనుచరులు వచ్చినప్పుడు అక్కడ పిల్లలు లేరు, భార్య లేరు. Whatever they had, they lost everything in one single day. ఒక్క రోజులోనే వాళ్ళకు ఉన్నంత కూడా పోగొట్టుకున్నారు. But if you read 1 Samuel chapter 30, మొదటి సమయంలో 30వ అధ్యాయం మనం the చదివితే Bible says like this. బైబిల్ అంటుంది, David wept till he had no strength. తనలో శక్తి లేనంత వరకు దావీదు గట్టిగా ఏడ్చినాడు. There were 600 people with David. దావీదుతో 600 మంది ఉన్నారు. And he was a leader for these 600 people. ఈ 600 మందికి ఈయన నాయకుడు. He was an anointed person. అతను He అభిషేకించబడినవాడు. will be the future king of Israel. అతను ఇశ్రాయేలు భవిష్యత్తు రాజు. But look at, he was crying. కాబట్టి చూడండి ఏడుస్తున్నాడు. Oh, he cried and cried in the presence of God. మరి దేవుని సన్నిధిలో ఏడ్చినాడు. And the Bible says, బైబిల్ అంటుంది, till he had lost his strength, he cried before the Lord. ఇక ఆయనకి ఏడడానికి శక్తి లేకపోయినంత వరకు ఏడ్చినాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when we pass through the situations, ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు, sometimes we may cry. మనం ఏడవచ్చు. There is nothing wrong to cry. మరి ఏడడం తప్పులేదు. We are all human beings. మనం మనుషులము. David cried దావీదు ఏడ్చాడు. till he lost his strength. మరి దావీదు శక్తిని కోల్పోయాడు. And now he experienced one more problem. ఇంకొక సమస్య వచ్చింది. All the people who were
with him. తనతో ఉన్న అనుచరులు They wanted to stone him. రాళ్ళు పెట్టి He was చంపాలనుకున్నారు. all alone in that situation. ఆ పరిస్థితిలో ఒంటరిగా He అయిపోయాడు. doesn't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. He lost his wife and the children. మరి తన భార్యలను పిల్లలను పోగొట్టుకున్నాడు. But you know, David did one thing. దావీదు ఏం చేస్తాడు తెలుసా? What was that? ఏమిటది? The Bible says, బైబిల్ అంటుంది verse 6, 6వ వచనము, he found strength in the Lord. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. He found his courage and strength in the Lord. మరి తన యొక్క శక్తి బలము దేవునిలో పొందుకున్నాడు. When you come to the edge of your life, నీ జీవితం యొక్క అంతంలోకి వచ్చినప్పుడు, not able to face the failure, ఆ యొక్క ఓటములను ఎదుర్కోలేని in a స్థితిలో, hopeless situation, మరి నిరాశకరమైన పరిస్థితిలో, giving up your life, నీ జీవితాన్ని అప్పగించుకుంటూ, even thinking extreme things in your mind, నీ జీవితంలో తీవ్రమైన విషయాల్ని అనుకుంటూ, you can still find your strength in the Lord. అయినప్పుడు కూడా ప్రభువులో దేవునిలో నీ బలం తిరిగి సంపాదించుకోవచ్చు. You will be able, you can trust the Lord. మీరు ప్రభువుని నమ్మవచ్చు. And I'll share you my story and I will close this one. నా కథ చెప్పి నేను ముగిస్తాను. I finished my medicine. నా మెడిసిన్ చదవడం అయిపోయింది. I got into the medical college in my first attempt. కాబట్టి మెడికల్ కాలేజీలో మొదటిసారి చేరగలిగినాను. And I finished my medicine at one stretch. ఒకేసారి ఆ 4-5 సంవత్సరాలు చదువు ముగించాను. You know, I wanted to go to US. US కి వెళ్ళాలనుకున్నాను. You know, I wrote an examination. అమెరికాకి వెళ్ళడానికి పరీక్ష రాశాను. Those days you have to go either to Bangkok or Singapore. ఆ రోజుల్లో బ్యాంకాక్ గాని సింగపూర్ గాని వెళ్ళాలి. I went to Bangkok. నేను బ్యాంకాక్ వెళ్ళాను. You know, when I went to Bangkok, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు you have to write 4 papers for the examination. ఆ ఎగ్జామ్ లో 4 పేపర్లు రాయాలి. I wrote the first paper. మొదటి పేపర్ రాశాను. But before writing the second paper, రెండో పేపర్ రాయడానికి ముందు I became very sick. చాలా బలహీన రోగగ్రస్తుడైనాను. And I was not able to write the examination well. ఇక జబ్బు పడ్డాను కాబట్టి పరీక్ష రాలేకపోయాను. So I failed that examination. కాబట్టి ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయినాను. And that was our first academic failure in my life. నా జీవితంలో చదువులో మొట్టమొదటి ఓటమి. I thought my life has come to an end. నేను అనుకున్నాను ఇక నా జీవితం అయిపోయింది. I thought I will not be able to do the post graduation. నేను పీజీ చేయలేను అనుకున్నాను. I thought my career has come to an end. నేను అనుకున్నాను నా యొక్క విద్యా సంబంధమైన ఆ చదువు అంతా కూడా అయిపోయింది అనుకున్నాను. I was so discouraged. చాలా నిరాశపడ్డాను. I was so depressed during that period of time. చాలా నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయాను. For 2 years I was not able to do anything. 2 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినాను. I was in discouragement and I was in depression. నిరాశ నిస్పృహ డిప్రెషన్ లో ఉన్నాను. You know, but the Lord spoke to me. కానీ ప్రభు నాతో మాట్లాడాడు. You know what the Lord spoke to me? ఏం చెప్పాడు తెలుసా ప్రభు? Though the fig tree does not bud, ఆ యొక్క అంజూరపు చెట్టు పూత though పూయకపోయినా, there is no grape in the wine, ఆ యొక్క ద్రాక్షవల్లిలో ద్రాక్షలు though there లేకపోయినా, is no sheep in the stall, మరి ఆ యొక్క శాలలో పశువులు though లేనప్పుడు, the olive crop fails, మరి ఆ యొక్క ఒలీవ చెట్లు పాడిపోయిన, when you look forward there is nothing good happening to you. నీకు ఏది మంచి జరగటం లేదు ముందు చూస్తే, When you look back there is nothing good to remember also. వెనక్కి తిరిగి చూస్తే ఏం మంచితనం జ్ఞాపకం రావడం లేదు. You know, no hope for the future. ఇక భవిష్యత్తుకి ఎటువంటి Olive నిరీక్షణ crop లేదు. is failing. అంతా కూడా Sheep are not there. ఆ శాలలో పశువులు లేవు. You know, there is no grape. అక్కడ ఎటువంటి ద్రాక్షలు లేవు. Nothing good is happening to you. నీకు ఏం మంచి జరగడం లేదు. The Bible says, బైబిల్ అంటుంది, yet I will rejoice in God my Savior. ఆయనను నా రక్షణకర్తకు దేవుని యందు నేను ఆనందించెదను. The sovereign Lord is my strength. సార్వభౌముడైన దేవుడు నా బలము. And he will enable me to walk on heights like the feet of a deer. కాబట్టి లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేసి ఉన్నత స్థానమైన స్థలం నడిపిస్తాడు. This was what the Lord spoke to me in the year 1998. 1998వ సంవత్సరంలో ప్రభువు నాతో మాట్లాడిన మాట. In the month of June, the day when I failed my examination, I felt I was hopeless. జూన్ మాసంలో నా యొక్క పరీక్ష నేను ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను ఇక నాకు ఎటువంటి నిరీక్షణ లేదని. You can always come to the Lord Jesus Christ. కాబట్టి ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలి. Recall the faithfulness of God. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం He is చేసుకోవాలి. a faithful God, my dear brother and sister. ప్రియ సహోదరుడా సహోదరి, మన And దేవుడు నమ్మదగినవాడు. he will continue to remain faithful even in the days ఆయన to come. ఎడతెక్క రాను దినాల్లో కూడా నీ పక్షంగా నా పక్షంగా నమ్మదగినవాడు. Only thing you have to come to him. చేయవలసింది ఒకటే, ఆయన దగ్గరికి రావాలి. To experience the goodness of God. మరి దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించడానికి, And to taste the faithfulness of God. దేవుని నమ్మకత్వాన్ని రుచి చూడడానికి. Oh, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. Now when I look back all these years, ఇప్పుడు గతించిన సంవత్సరాలను I చూస్తే can testify before you. మీ ముందు
మధ్య సాక్ష్యం The ఇవ్వగలను. Lord has been faithful. ప్రభు నా పక్షంగా ఎంత నమ్మదగిన The Lord has been faithful to me. నా పక్షంగా దేవుడు నమ్మకస్తుడుగా And He ఉన్నాడు. is the same God even for you also. ఆయన అదే దేవుడు, ఏ మార్పు లేని దేవుడు నీ కొరకు There కూడా. is no need for you to lose hope in your life. నీ యొక్క జీవితంలో నిరాశపడి నిస్పృహకు లోనయ్యి మరి నిరీక్షణ లేనివాడుగా You మారదు. can still have hope in the Lord Jesus యేసు Christ. ప్రభునందు నీకు నిరీక్షణ ఉంది. Even if you hit the bottom thing, the rock bottom. మరి చూస్తే నీ జీవితంలో అడుగంటిపోయిన జీవితమైన Even if you are in the lowest state of your life, నీ జీవితంలో అతి అడుగంటిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా you can still come back to the Lord Jesus. తిరిగి మళ్ళా ప్రభు దగ్గర రావచ్చు. Yet I will rejoice in God my Savior. ఆయనను నా దేవుడైన యెహోవాను రక్షణకర్తకు యెహోవాను The sovereign Lord is my strength. సార్వభౌముడైన దేవుడు నా బలము. He makes my feet like the feet of a deer. కాబట్టి నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేస్తాడు. And He enables me to walk on the heights. కాబట్టి ఉన్నతమైన స్థలముల్లో నన్ను ఎక్కిస్తాడు. When you trust the Lord, ప్రభువును నమ్మినప్పుడు you will never be ashamed. కాబట్టి నువ్వు ఎప్పటికి కూడా సిగ్గుపడవు. Those who trust in the Lord, ఎవరైతే యెహోవాను నమ్మకిస్తారో they will never be ashamed. వారు ఎప్పుడు సిగ్గునందరు. This is my experience. నా అనుభవం ఇది. It can be your experience ఇది మీ అనుభవం కూడా మారవచ్చు. Whatever the situation comes through, ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా, whatever the failure you face, నీ జీవితంలో ఎటువంటి ఓటమి ఉన్నా don't be discouraged. నిరాశపడవద్దు. Don't be hopeless. మరి నిరీక్షణ లేకుండా ఉండొద్దు. You can always find hope in the Lord Jesus యేసు Christ. ప్రభునందు నీకు గొప్ప నిరీక్షణ ఉంది. And He will take you through. ఆయన నిన్ను నడిపిస్తాడు. He can make you to walk through every situation in your ప్రతి life. పరిస్థితి నీ జీవితంలో ఉన్న దాంట్లో ఆయన నడిపిస్తాడు. We see in the book of Habakkuk, హబక్కూకులో చూసాం there are 3 chapters. 3 అధ్యాయాలు. The first chapter, మొదటి అధ్యాయము, prophet was worrying. మరి ప్రవక్త ఆందోళనలో ఉన్నాడు. Oh, why these things should happen? ఎందుకు ఇవి జరగాలి? Oh no, when I'm praying, why are you not answering? నేను ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ప్రార్థన Why, bad things will happen to good people? ఎందుకు మంచి వాళ్ళకే ఈ చెడ్డ విషయాలు So జరుగుతాయి? the whole first chapter he was worrying and asking questions to the Lord. అదే హబక్కూకు గారి యొక్క మాటలు ఆందోళనతో ప్రభువుని అడుగుతా And ఉన్నాడు when he ప్రశ్నలు. moves to the second chapter, రెండవ అధ్యాయం అంతా he కూడా was waiting for the response from the Lord. ప్రభు తనకిచ్చే జవాబు మీద ఎదురు He చూస్తున్నాడు. was waiting upon the Lord. ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నాడు. From worrying, now he was waiting upon the Lord. వాడు ఇప్పుడు ఆందోళనలో నుంచి ఇప్పుడు ఎదురు చూసే దాంట్లోకి వచ్చాడు. And when he comes to the chapter 3, మూడో అధ్యాయంకి వచ్చేటప్పుడు when he understood who the Lord is, ప్రభు ఎవరో తెలుసుకొని, when he understood the sovereignty of God, దేవుని సార్వభౌమత్వాన్ని he తెలుసుకొని ends up in worshiping the Lord. ప్రభువుని ఆరాధిస్తూ ముగిస్తాడు. Yet I will rejoice in God my నా Savior. రక్షణకర్త నా దేవుని నేను His సంతోషించేదను. situation did not change, ఆయన పరిస్థితి మార్పు చెందలేదు. but he changed within himself, ఆయనే తను మార్పు చెందినాడు. because the Lord intervened with his life. ఎందుకంటే ప్రభు ఆయన జీవితంలో కలుగజేసుకున్నాడు. Can you put every failure of yours at the feet of the Lord? నీ ప్రతి ఓటమిని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదం దగ్గర పెడతావా? All the broken things at the feet of Jesus, యేసు ప్రభు వారి పాదం దగ్గర విరిగిపోయినన్ని తీసుకెళ్లి పెట్టు. all the shattered dreams at the feet of నీ Jesus, జీవితంలో చెదిరిపోయిన కళ్ళని ఆయన దగ్గర పెట్టు. give him everything. ఆయనకన్నీ ఇవ్వు. He will do something beautiful with your life. నీ జీవితంలో ఒక అద్భుతమైన రమ్యమైన విషయాన్ని చేస్తాడు. Shall we close our eyes మనం కళ్ళు మూసుకుందాం, and shall we pray? ప్రార్థన చేస్తాం. Are you shattered in your నీ dreams? జీవితంలో నీ కళ్ళు చెదిరిపోయిన అనుభవంలో ఉంటున్నావా? Are you feeling hopeless in your life? నీ జీవితంలో నిరాశతో ఉంటున్నావా? Would you like to come to Jesus this afternoon? ఈ మధ్యాహ్న కాలంలో యేసు ప్రభు దగ్గర రావాలని Commit కోరుతున్నావా? everything at the feet of Jesus. మరి ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి Give him all everything that you have. నీకున్న కష్టము బాధ అన్ని కూడా ఆయనకు అప్పచెప్పు. The broken life you can bring it to Jesus. మరి విరిగిపోయిన జీవితాన్ని యేసు దగ్గర తీసుకురా. The broken lives you can bring it to Jesus. విరిగిపోయిన కుటుంబాన్ని తీసుకొని రా. The broken dreams you can bring it to Jesus. చెదిరిపోయిన కలలను ప్రభు దగ్గర పెట్టు. Oh, the Lord will do something wonderful with your life. నీ జీవితంలో ప్రభు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. He did the same thing with prophet Elijah. ఏలియాతో అలాగే చేసినాడు ప్రవక్త ఏలియాతో. Oh, you are not going to die. నువ్వు చావు. You are going to be taken up to heaven alive. నీవు సజీవముగా పైకి ఎత్తబడతావు. Your ministry has not come to an end. నీ పరిచర్య ఆగిపోలేదు. You are going to anoint some more kings. ఇంకా రాజులను You are అభిషేకించాలి. going to anoint the prophet. ఆ యొక్క ప్రవక్తను I అభిషేకించాలి. have much more work for you. నీకు ఇంకా చాలా పని పెట్టాను. Don't think that your life has come to an end. నీ జీవితము అంతమని అనుకోవద్దు. Why don't you give to the Lord Jesus Christ? కాబట్టి ప్రియులారా, మీ జీవితాన్ని ప్రభుకి ఎందుకు అప్పగించరు? At the feet of Jesus Christ. యేసు ప్రభు వారి పాదముల చెంత Shall we pray? ప్రార్థన చేస్తాం. Heavenly Father, we come before you. ప్రేమగల తండ్రి, మీ దగ్గరికి వస్తున్నాం. We want to thank you. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We want to worship you, dear Lord. మిమ్మల్ని ఆరాధించాలని కోరుతున్నాం. We say, dear Lord, that we
love you and we want to be faithful to you. ప్రభా మేము నిన్ను ప్రేమిస్తున్నామంటే మీరు మా కొరకు నమ్మకంగా ఉంటారు. We commit our broken pieces of our life at thy feet, dear Lord. ప్రభా మా జీవితంలో విరిగిపోయిన ముక్కలన్నీ కూడా మీ పాసనలో పరుస్తున్నాం. All the dreams that were broken and shattered, ప్రభా మేము కన్న కలలు ఏదైతే మరి చెదిరిపోయినాయో విరిగిపోయినాయో అవన్నీ కూడా మీకు పాదం దగ్గర పెడుతున్నాం. we ask you to rebuild us. ప్రభా తిరిగి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. Rebuild our lives once మా again. జీవితాన్ని తిరిగి కట్టండి. Grant hope. ప్రభా మాకు నిరీక్షణ అనుగ్రహించండి. Help us, dear Lord Jesus. ప్రభా యేసు మాకు సహాయం If చేయండి. that is the problem for you this afternoon, ఒకవేళ ఆ సమస్య నీకుంటే and you want to pray unto the Lord Jesus, యేసు ప్రభువారికి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే committing your things to the Lord Jesus and keeping at the feet of Jesus, యేసు ప్రభువారి పాదం దగ్గర నువ్వు పెడుతూ, would you like to show your hand? We'll pray and close this one. మీరు చెయ్యి ఎత్తి చూపిస్తే మీకోసం ప్రార్థన చేసి ముగిస్తాం. I am not going to persuade. If you want really making a decision, wanted to place at the feet of Jesus, show your hand. We are going to pray and మీ close this జీవితము one. ఎన్నో కష్టాలు నష్టాల్లో ఉన్నారు, విరిగిపోయిన ముక్కలుగా ఉంటున్నారు, అవన్నీ యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాము. చెయ్యి ఎత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. Show your right hand, please. Anyone. కుడి హస్తాన్ని ఎవరైనా సరే. Anyone. Don't ఎవరైనా. hesitate. Thank you, brother. సంకోచించవద్దు సహోదరుడా. Anything. Anyone else, please? ఇంకెవరైనా సరే. You know, if you want to show your right hand, we are going to pray and close this one. కుడి హస్తాన్ని చూపిస్తే ప్రార్థన చేసి ముగిస్తాం. Anyone from the sisters? Don't Sisters, look. What are you దయచేసి looking కళ్ళు at? మూసుకోండి. కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. Anyone else? యవనస్తులు కూడా కళ్ళు మూసుకోండి. Thank you, sister, here. సహోదరి దేవునికి స్తోత్రము. Anyone else? ఇంకెవరైనా Thank సరే. you, sister, here. సహోదరి. This yellow one and the white one there. Anyone else, please? వెనకాల ఎవరైనా సరే. Show your right hand, please. మీ కుడి హస్తాన్ని చూపించండి. Show your right hand properly. చక్కగా చూపించండి. Yes, here, there. Thank you, sister. వెనకాల వెనక వైపు. Here. Anyone else, dear brother or sister? ప్రియ సహోదరి ఇంకెవరన్నాను. Show your right hand, please. వెనక కూడా చూడండి దయచేసి. Anyone in the back? There. Anyone, can you show your right hand, please? ఎవరైనా సరే మీ కుడి హస్తాన్ని చూపించేవారు. Thank you, brother. Thank సహోదరుడా you. దేవునికి స్తోత్రం. ఇక్కడ One more time, anyone, please? ఇంకొకసారి ఎవరైనా సరే. Want to keep yourself at the feet of Jesus. యేసు ప్రభు పాదం దగ్గర మీరు మీ జీవితాన్ని సమర్పించండి, మీ కష్టాల్ని. We'll pray and close. ప్రార్థన చేసి ముగిస్తాం.